కేంద్ర బడ్జెట్పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల నుంచి కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రేవంత్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి పెమ్మసాని తప్పుపట్టారు. చేతకానితనంతో బండలు వేయడం తప్పితే రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలో వాస్తవం లేదని అన్నారు. కేంద్ర పథకాలను గత ప్రభుత్వం కూడా సరిగ్గా వినియోగించుకోలేకపోయిందంటూ అసహనం వ్యక్తం చేశారు. మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడంతోనే కొన్ని పథకాలు సరిగ్గా అమలు కాలేదని అన్నారు. నా డిపార్ట్మెంట్లో పిఎం ఆవాస్ యోజన గ్రామీణ ఉంది. దాంట్లో దాదాపుగా 1000 కోట్ల రూపాయలు పెట్టి హౌసింగ్ అలొకేట్ చేస్తే గత 5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు వాళ్ళు ఆ ఇళ్లను వేటిని కూడా వాడుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ కూడా ఇదే పరిస్థితి. స్టేట్లో బడ్జెట్ లేకపోవటం, వాటిని మ్యాచ్ చేసుకోకపోవడం వల్ల ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చిన 200 కోట్ల రూపాయలు వాళ్ళు వాడుకోవడం చేత కాలేదు. యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇచ్చి వర్క్ కనిపిస్తే ఆపడానికి కాన్స్టిట్యూషన్గా ఎవరికి మాత్రమే అధికారం ఉంటుంది? రాష్ట్రాలు కానీ కొన్ని కానీ వాళ్ళ చేతగాని తలం వల్ల ఎవరో బండలేయటాన్ని తప్పించి ఇందులో వాస్తవాలు ఏమీ లేవు. కిసాన్ కార్డ్స్ ఉన్నాయి, 3 లక్షల నుంచి 5 లక్షలు. అది ఇండియా మొత్తానికి వర్తిస్తుందా లేదా? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కార్డ్ హోల్డర్స్. రెండోది 100 యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్. 100 యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఈ 2 రాష్ట్రాల్లోనే ఉన్నాయా? లేవు కదా. 100 యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఎట్లుంటాయి 2 రాష్ట్రాల్లో?